హాయ్ అండి. మేము చిన్నప్పుడు స్కూల్ నుండి ఇంటికి, ఇంటి నుండి స్కూల్‌కి నడుచుకుంటా వస్తూ ఉండేవాళ్ళము. అయితే ఆ వెళ్ళే దారిలో ఒక బావి ఉండేదనమాట. ఆ బావి చుట్టుపక్కల చాలా ఇళ్ళుండేవి. ఇక ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఆ బావిలో నీళ్లు తెచ్చుకొని వాడుకుంటా ఉండేవాళ్ళు. ఆ తర్వాత మేము చిన్న పిల్లలమనమాట. అలా స్కూల్‌కి వెళ్తూ వస్తున్నప్పుడు కొన్ని రోజులకి ఆ బావిలో నీళ్లు జనాలు తాగడం మానేశారు. ఆ బావిని కూడా దగ్గరికి వెళ్ళడం కూడా మానేశారు. అక్కడంతా చిల్ల చెట్లు బాగా పెరిగిపోయి గుబురుగా అయిపోయింది. ఇక అక్కడ దారి నుంచి వెళ్ళాలంటే చాలా భయమేసేది. మేమైతే చాలా చిన్న పిల్లలము. అప్పుడు మాకేం తెలిసేది కాదు. ఇక జనాలు ఇలా చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. ఇక అక్కడ దగ్గరలో ఒక ఇంట్లో ఒక అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఎవరో అరిచారని చెప్పేసి ఎళ్లి ఆ బావిలో సూసైడ్ చేసుకుందంట. ఇంకా అప్పటి నుంచి ఇక ఆ బావి దగ్గరికి ఎవ్వరు వెళ్ళటం కూడా మానేశారు. ఇక ఆ బావిలో అమ్మాయి చనిపోయాక అమ్మాయిని ఆ బావిలోంచి తీసేసి ఇంకా ఆ బావి నీళ్లు వాడకుండా ఇంక అలాగే వదిలేశారు. ఇక అలాగా వదిలేసిన తర్వాత ఇక అక్కడి నుంచి కొంచెం ఏడుపులు, శబ్దాలు వినిపిస్తూ ఉండేవి. ఆ శబ్దాలు విన్నప్పుడు చాలా భయమేసేది. ఇక మేము అందరం కలిసి పిల్లలందరం కూడా చక్కగా అందరం చేతులు పట్టుకొని నడుచుకుంటా వెళ్ళేవాళ్ళం. అసలు ఈ రోజుల్లో స్కూల్‌కి ఎంతమంది పిల్లలు నడుచుకుంటూ వెళ్తున్నారండి. అలా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఇక కొన్ని రోజుల తర్వాతయితే మా ఊరికి రోడ్డు శాంక్షన్ అయింది. ఆ రోడ్డు శాంక్షన్ అయినప్పుడు ఆ రోడ్ ఎక్స్‌టెన్షన్ పనుల్లో ఆ బావి కూడా వచ్చేసింది. ఇక ఆ రోడ్డు పనిచేసే వాళ్ళైతే చక్కగా ఆ బావిని క్లోజ్ చేసేసి చక్కగా రోడ్‌లాగా వేసేశారు. ఇప్పుడైతే ఎలాంటి భయం లేకుండా అందరూ చక్కగా తిరుగుతున్నారు. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైఫ్‌లో కూడా ఇలాంటి స్టోరీ ఉంటే షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.